ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లా కల్రపాలెం మండలం నల్లమోతువారిపాలెం కొత్త నందాయపాలెం గ్రామాల్లో జన భాగీరథ్ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం గురించి, అదేవిధంగా వారు భారతదేశానికి చేసిన సేవల గురించి ప్రజలకు వివరించారు. ఆ మహానీయుడిని స్మరించుకోవడానికి విజయవాడ నడి ఒడ్డులో 125 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని నిర్మించి ఆంధ్రజాతి ప్రజలకు అంకితం ఇవ్వబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు అని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు అందరూ పండగలాగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడవాలని పేర్కొన్నారు. అనంతరం తాండ్ర సాంబశివరావు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లు వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్దేశించిన సామాజిక న్యాయ మార్గంలో నడుస్తానని మనందరం కూడా ప్రతిజ్ఞ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి విగ్రహానికి, మహానుభావుడి విగ్రహానికి మనమందరం సమర్థిస్తున్నట్టు, ఇది చాలా మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మద్దతు తెలుపుతూ, అంబేద్కర్ గారు నిర్దేశించినటువంటి సామాజిక న్యాయ మార్గంలో నడుచుకుంటామని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తున్నట్టు మనం ఇక్కడ సంతకాల సేకరణ కూడా చేయాలి. మీరందరూ కూడా ఇక్కడ ఒక సంతకం చేయండి. తర్వాత పూర్తి అంతగా రాదే, ఎక్కడైనా అందరికంటే పూర్తిదే. ఇచ్చేసినటువంటి మరి నల్లమోతువారిపాలెం గ్రామ ప్రజలకు, సచివాలయ సిబ్బందికి, ముఖ్యంగా సెక్రటరీ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానుభావుడి గురించి చెప్పుకునేటటువంటి సందర్భం, చాలా సంతోషం. జన భగీరథి కార్యక్రమం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలామంది చదువుకున్న వాళ్ళకి కొంత తెలియకపోవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి కమిటీకి చైర్మన్గా రాజ్యాంగాన్ని, ఒక మహా గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహా ప్రపంచ మేధావిగా చెప్పబడతారు. మరి ఈ రోజున మనందరం కూడా నేను ఇక్కడ ఉన్నాను ఒక ఎంపీటీసీ స్థానంలో, మరి ఈయన ఒక సెక్రటరీగా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరు రైతులుగా మీ పంట పొలాలు పండించుకొని మీ పొలాల్లో మీరు సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ప్రతి వాళ్ళు కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు స్వేచ్ఛగా అంటే, లేదా నీకు గవర్నమెంట్ ఈరోజు రేషన్ ఇస్తుంది అంటే, ప్రతి దానికి కూడా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఆ రోజున ఒక రాజ్యాంగం రాసించారు. పేదలకు గవర్నమెంట్ ఏమేమి అందించాలా, కూడు గుడ్డ అనేటటువంటివి కానీ, లేదా కార్మికుడికి జీతం ఎంత ఉండాలా, సెలవులో ఎట్లా ఉండాలా, లేదా విద్యార్థికి చదువు ఏ విధంగా అందించాలా, ఒక ఉద్యోగస్తుడు ఎన్ని గంటలు డ్యూటీ చేయాలా, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలా, లేదా ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏ విధంగా చేయాలి, అతని డ్యూటీస్ ఏంటి అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మన ఏదైనా సరే అన్ని విషయాలని కూలంకుషంగా మనకు రాసి, ఈ విధంగా సంతోషంగా సుఖంగా విభిన్న రకాల జాతులు మన భారతదేశం ఉన్నప్పటికీ ఎవరి మతానికి తగ్గట్టుగా వారు స్వేచ్ఛగా జీవించే విధంగా మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు.